హాయ్! హలో అండి. ఫైనల్లీ మేమైతే 3 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఒక టెంపుల్‌కి అయితే వచ్చామండి. ఇది చూస్తే మీరు గుర్తుపట్టే ఉంటారు. చాలామందికి తెలుసండి గౌరీపట్నం చర్చ్, మేరీమాత గుడి అని చాలా పేర్లుంటాయి దీనికి. చాలా మహిమగల చర్చ్ అంట ఇది. ఏ మొక్కు మనం మొక్కుకున్నా కానీ మళ్ళీ ఇక్కడికొచ్చి మొక్కు చెల్లించుకోవడం తొందరగా జరిగిపోతుందన్నమాట. అది పిల్లల గురించైనా, ఇల్లు గురించైనా చాలా రకాలుగా మొక్కులుంటాయన్నమాట. ఇంత దూరం నుండి వచ్చి మేరీమాతను దర్శనం చేసుకుంటారు చాలామంది అయితే. ఇంకా ఎంట్రన్స్ దగ్గరే ఇలా మేరీమాత విగ్రహం ఉంది. అందరు ప్రేయర్ చేసుకుంటున్నారు. చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. ఎన్ని ఎకరాలు ఉందో నాకైతే ఐడియా లేదు. కొండ మీద అయితే ఇంకో చర్చ్ లాగా ఉంటుందన్నమాట. ఆ కొండ మీద టెంపుల్ ఉంటుంది. మెయిన్ టెంపుల్ అయితే అది మనం మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. కింద అయితే ఇవన్నీ షాప్స్ అన్నమాట. మనకి చిన్న చిన్న ఏమన్నా కావాలన్నా కానీ షాప్స్లో దొరుకుతాయి అన్నమాట. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయండి, బొమ్మలని, ఇంకా మిఠాయిలని అలా. ఇంకా గుండు కొట్టించుకోవడానికైతే మేము కూపన్ తీసుకున్నాం. 100 రూపీస్ కూపన్ తీసుకొని ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా గుండు చేయిద్దాం, ఇక్కడ ఇంత దూరం వచ్చాం కదా అని గుండు చేయించాం. ఇంకా మా తమ్ముడైతే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇంకా గుండు చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అన్నయ్య అయితే ఇంకా అతనైతే బాగానే చేశాడండి. ఇంకా మా బాబు అయితే ఇంకా చాలా కోఆపరేట్ చేశాడండి. ఎంత ఏడుస్తాడో అని అనుకున్నామండి. పుట్టెంటుకలు కదా, ఫస్ట్ టైం గుండు చేయించుకుంటున్నాడు. అసలు ఆగుతాడో ఆగడో, ఎంత ఏడుస్తాడో, ఎన్ని ఘాట్లు పడతాయో అనుకున్నాం. నేను మా ఆయన ఎంత భయపడ్డామో అంత హ్యాపీ అండి మా ఆవిడ కోఆపరేట్ చేసినందుకు. అక్కడున్న ఒక బాబుకి అయితే 2 ఘాట్లు పడ్డాయండి. పాపం బ్లడ్ వచ్చింది. నాకే బాధ అనిపించింది. కొంతమందికి అలా ఘాట్లు పడతాయంట, పిల్లలు అటు ఇటు మెడలు తిప్పుతుంటే. కానీ మా బాబుకు ఆడుకోవడానికి ఒక బాటిల్ అయితే ఇచ్చామండి. ఆ బాటిల్ ఉంటే చాలండి, తనకి ఒక పెద్ద బొమ్మ ఇచ్చినట్టే ఆ బాటిల్తోనే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా చూడండి మీరైతే ఎంత బాగా కోఆపరేట్ చేస్తున్నాడో. చాలా బాగా అనిపించింది మా బాబు ఏడవకుండా ఉండడం వల్ల. ఇంకైతే మా తమ్ముడైతే నాకైతే ఇంకా సొంత తమ్ముళ్ళలాగా అయిపోయాడనమాట. అంటే నాకు సొంత తమ్ముళ్ళు, అన్నయ్యలు ఎవరు లేరండి. ఇంకా మా ఆయన వాళ్ళ అత్తమ్మ కొడుకులు, ఇంకా నాకైతే చిన్నమ్మ కొడుకులు, పెద్దమ్మ కొడుకులు అలా అవుతారు కదండి. ఇంకా వాళ్ళే నాకు తమ్ముళ్ళు అయిపోయారన్నమాట. చాలా బాగా అనిపించింది. తమ్ముడు అన్నయ్య లేని ఫీలింగ్, లోటు తీరిపోయిందన్నమాట వీళ్ళ ద్వారా నాకైతే. మేము వెళ్ళి స్టే చేసింది కూడా వీళ్ళ ఇంట్లోనే, తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే అన్నమాట. ఇంకైతే వాళ్ళైతే చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని అయితే. ఇంకైతే మా చెల్లి అయితే మా డాడీ వాళ్ళకి ఇంకా లైవ్లో వీడియో తీసి చూపెడుతుంది. మా డాడీ వాళ్ళు కూడా భయపడ్డారు, మమ్మీ వాళ్ళు ఎలా ఆగుతాడో ఏంటో అని. ఇంకా మా చెల్లి అయితే వీడియో షూట్ చేస్తూ లైవ్లో చూపెడుతుంది అనమాట. ఇంకా ఆఖరికి గుండు కొట్టించుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.